అందరూ నమస్కారం. నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. పోతే ఈ జబర్దస్త్ రోజా, ఈ గబ్బు రోజా, దీని గురించి మాట్లాడుకునే ముందుగా చాలా చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ ఒకటి మీతో షేర్ చేసుకోవాలి. ఎందుకంటే ఇంతకు ముందుగానే నాకు కొంత ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. సో ఇది మీకు ఖచ్చితంగా తెలియాలి, తెలుసుకోవాలి. అలాగే జన సైనికులు అలాగే టీడీపీ కార్యకర్తలు మీరందరూ తెలుసుకొని చాలా అప్రమత్తంగా ఉండాలని. సో అందుకని నేను చెప్తున్నాను. ఈ మధ్య సీట్లు ప్రకటించిన సంగతి మీకు అందరికీ తెలుసు. ఈ సీట్లు ప్రకటించిన తర్వాత ఇరు పార్టీలు కూడా కొంత డిస్టర్బెన్స్ అయిపోయాయి. ముఖ్యంగా జనసేన ఆ పార్టీ కొంత క్యాడర్ కూడా కొంత డిస్టర్బ్ అయింది. అలాగే టీడీపీ క్యాడర్ కూడా కొంతవరకు కొన్ని చోట్ల కూడా కొంత డిస్టర్బ్ అయ్యారు. సో ఇదే అదునుగా చూసుకొని, ఇదే మంచి టైం అని చూసుకొని రేపు తాడేపల్లిగూడెంలో జరగబోయే జెండా ప్రోగ్రాం గురించి ఆ సభలో గొడవలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని నాకు అందిన సమాచారం. ఇదే మంచి అవకాశం. ఎందుకంటే నేను చెప్పాను కదా, క్యాడర్ అంతా కూడా డిస్టర్బ్ అయిపోయారు, అటు రెండు పార్టీలు కూడా డిస్టర్బ్ అయిపోయారు. సో ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. సో మన దగ్గర ఉన్న కొంతమంది గంజాయి బ్యాచ్ గాల్ని, బేడి బ్యాచ్ గాల్ని జన సైనికులు గాను లేదా టీడీపీ కార్యకర్తలు గాను ఆ ప్రోగ్రాంకి పంపించేసి ఆ ప్రోగ్రాంలో గొడవలు సృష్టించాలని చెప్పేసి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. నేను గతంలో నాకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఒకటి వచ్చింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర జరిగేటప్పుడు ఇలాంటి ఇన్ఫర్మేషన్ వస్తే నేను చెప్పాను మీకు. చెప్తే చాలా వరకు నేను చెప్పిందే జరిగింది. ఆ రోజు చాలా మంది పవన్ కళ్యాణ్ గారిని అడ్డుకోవడానికి, పవన్ కళ్యాణ్ గారి మీద దాడులు చేయడానికి రాళ్లతో కర్రలతో సభలకు వెళ్ళటం, రోడ్ల మీద నిలబడటం ఇవన్నీ చూసాము. పవన్ కళ్యాణ్ గారు కూడా డైరెక్టర్గా ప్రస్తావించడం జరిగింది. సో రేపు ఎల్లుండు 28వ తేదీ జరగబోయే సభలో కూడా ఇలాంటి ఒక కార్యక్రమం చేయాలని చెప్పేసి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఆల్రెడీ దాని మీద జరగాల్సిన వర్కౌట్ కానీ, దాని మీద ఎలా గొడవలు సృష్టించాలి, ఎలా గొడవలు పెట్టాలి, మీరు జన సైనికుల్ని టీడీపీ కర్తలు అరే మీ తక్కువ, మీకు అందుకే మీకు 24 సీట్లు ఇచ్చామని చెప్పి టీడీపీ తరఫున వీళ్ళు అనేటట్టు, ఆ జనసేన తరఫున జనసేన కండువ కప్పుకొని, జనసేన జెండా కప్పుకొని టీడీపీ మీద మేము లేకపోతే పార్టీ లేదు, మేము లేకపోతే అసలు మీకు దిక్కే లేదు, అలాంటిది మాకు 24 సీట్లు ఇచ్చి మిగతా సీట్లని మీరు తీసేసుకుంటారని చెప్పి ఇలాంటి గొడవలు సృష్టించాలని చెప్పేసి చాలా ప్రయత్నిస్తున్నారు. నేను ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్తాను, లేకుంటే చెప్పడం. ఇంటెలిజెంట్ ప్రకారమే చెప్తున్నాను నేను. అంటే ప్రభుత్వం ఇంటెలిజెంట్ కాదు, కానీ కొన్ని ఇంటెలిజెంట్లు ఉంటాయి. సో అది అందరికీ చెప్పకూడదు కాబట్టి, సో తెలిసిన ఇన్ఫర్మేషన్ వల్ల ఇలాంటి జరగపోవచ్చు. సో అందుకోసం అప్రమత్తగా ఉండండి. మీ పక్కన నిలబడ్డ వాళ్ళు, మీ దగ్గర ఉన్నవాళ్ళు, పక్కన ఉన్నవాళ్ళు, మీరు జనసేన కార్యకర్తలు అనుకుంటారో టీడీపీ కార్యకర్తలు అనుకుంటారో వాళ్ళ మధ్యలో ఈ రౌడీగాలు కూడా ఉంటారు. సో వాళ్ళని ఒక కంట కనిపెట్టి చాలా జాగ్రత్తగా సభను విజయవంతం చేయాలని కోరుకుందాం, విజయవంతం అవ్వాలని కోరుకుందాం. సో సరే, ఈ టాపిక్ ఇది ముందే ఏరే వీడియోలో చెప్పొచ్చు. సో ఎందుకు లేని చెప్పేసి ఈ వీడియోలోనే లాగిచ్చేస్తున్నాను. అందుకని చెప్పేసి వీడియోలో చెప్పేస్తున్నాను. అయితే జబర్దస్త్ రోజా, గబ్బు రోజా, దీని గురించి మాట్లాడుకుందాం. అయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా నేను ఇప్పుడు ముందు చెప్పిన మాటలన్నీ కూడా ప్రజల్లోకి వెళ్ళాలి. జన సైనికులకి, టీడీపీ కార్యకర్తలకి వెళితే వాళ్ళు కొంచెం హుషారుగా ఉంటారు, కొంచెం అర్థం చేసుకోవడానికి అప్రమత్తంగా ఉంటారు. సో అందుకోసం వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. లైక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. లైక్ మాత్రం మర్చిపోవద్దు. అయితే ఇప్పుడు జబర్దస్త్ రోజా, ఈ గబ్బు రోజా టాపిక్ గురించి మనం వద్దాం. అయితే రాను ఈ జబర్దస్త్ రోజాని, ఈ గబ్బు రోజాకి ఎవడు మర్యాద ఇవ్వడం లేదండి. అసలు ఎవడు కూడా దేకటంలా. అసలు రోజాను చూస్తే చిన్న పిల్లోడు కూడా నిక్కరిప్పి డైరిప్పి చూపించే అంత దిగజారిపోయింది. రోజా వస్తే చిన్నపిల్లడు కూడా నిక్కరిచ్చి డైరిప్పి చూపిస్తాడు. అంతగా తన క్యారెక్టర్ దిగజార్చుకుంది రోజా. మనం ఊర్లలో చూస్తాం, మనం ఊర్లలో చూస్తుంటాం. చిన్నపిల్లల్ని అత్త వరుస అయిన వాళ్ళు వచ్చేసి అల్లుడు అత్తకి బెల్లం పెట్టు, అత్తకి బెల్లం పెట్టు, ఆ బెల్లం చూపించు అంటారు. వాళ్ళు ఏమంటారు, వాళ్ళు బెల్లం అంటే ఏందో అనుకుంటారు వాళ్ళు. కానీ ఆ అత్తలు ఏం చేస్తారంటే డైరిప్పి ఆ బెల్లాన్ని ముద్దాడుతుంటారు.
అలా ఒకసారి 2 సార్లు చూస్తుంటే బెల్లం పెట్టి వాళ్ళు డైరిప్పుతూ ఉంటారు వాళ్ళు. సో వాళ్ళు బెల్లం వాళ్ళు ముద్దు పెట్టుకుంటారు వాళ్ళు. సో 3వసారి వచ్చినప్పుడు అసలు అత్త రాకముందే వస్తుందని తెలిసినాకే వీడు ముందాడే రెడీగా ఉంటాడు డైరీ పెట్టడానికి, డైరీ చూపించడానికి రెడీగా ఉంటారు. ఎందుకంటే వాడికి అలవాటు అయిపోయింది. సో అలా తయారు చేశారు. అలాగా రోజా రేపు ఓట్లు అడగటానికి వస్తే చిన్నపిల్లడు ఇంటి ముందు వాకిటి ముందు నిలబడి నిజంగా రోజాకి డైరీ చూపిస్తాడు ఖచ్చితంగా. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు, అంత దిగజారిపోయింది రోజా. సో అలాగే బండ్ల గణేష్ గారు ఈరోజు పెద్ద కామెంట్ చేశారు ఈవిడ గురించి. అంటే ఆయన మాట్లాడింది 4 మాటలైనా కానీ దానికి చాలా అర్థాలు ఉన్నాయి. ఆ అర్థాలు ఏంటో మీకు వివరిస్తాను. ఆయన మాటల్ని మీకు ఆయన ఏ అర్థంతో మాట్లాడారో ఆ అర్థాన్ని మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఈయన ఏం మాట్లాడతారో ఒకసారి చూద్దాం మనం. రోజా గారి గురించి రోజా డైమండ్ రాణి గతంలో పవన్ కళ్యాణ్ గారు రోజా డైమండ్ రాణి అంటే ఆవిడ కోకినేరు డైమండ్ అనుకుంటుంది బండ్ల గణేష్ గారు. మీరు కూడా డైమండ్ రాణి అంటున్నారు. పంపదీసి ఆవిడకి తెలిస్తే కోకినేరు డైమండ్ కదా నేను డైమండ్ని అని అనుకుంటుంది. కానీ ఈ జబర్దస్త్ రోజాకి, ఈ గబ్బు రోజాకి ప్యాకెట్లో ఉండే డైమండ్ రాణి అని సంగతి తెలియదు అనుకుంటా పాపం. అందుకే కోకినేరు డైమండ్ అనుకుంటుంది. ప్యాకెట్లో డైమండ్ ఒకరి దిక్కు ఉండదు, అది మారుతూ ఉంటుంది. ఒకడేస్తే ఒకడికాడికి వాడు తీసుకుని ఏడేవాడు తీసుకుని వేరే వాడికి అలా మారుతూ ఉంటుంది డైమండ్ రాణి ప్యాకెట్లో. ఆ డైమండ్ రాణి గురించి మాట్లాడుతున్నాం. మీరు అనాల్సింది డైమండ్ రాణి అనే కంటే కూడా ప్యాకెట్లో డైమండ్ రాణి లాంటిది రోజా అని సంబోధిస్తే బాగుంటుంది. ఇంకా అప్పుడు బాగా ఇంకా అర్థమవుతాయి. ఆవిడకి తెలుసు అనుకో, మీరు చెప్పినా సరే. ఆమె గురించి ఏం మాట్లాడతాం? ఆమెకు సీట్ వస్తుందో రాదో డౌట్, వస్తుందో రాదో డౌట్, మాకు కూడా డౌటే. కానీ ఖచ్చితంగా సీట్ ఇస్తారు బండ్ల గణేష్ గారు. నేను ఎందుకు ఇలా చెప్తున్నా అంటే, మొగుడు మీదనే రేప్ కేసు పెడతానని బెదిరించిన రోజా తన మొగుడు మాట వినపోతే, నా మాటగా నువ్వు వినపోతే నీ మీద నేను రేప్ కేసు పెడతానని అని బెదిరించింది వాళ్ళ మొగుడినే. అలాంటిది వాళ్ళ నాయకుడిని సీటు ఇవ్వకపోతే ఇంకెన్ని బెదిరిస్తుంది, ఇంకెలా బెదిరిస్తుంది. నీ దగ్గర నా వీడియోలు ఉన్నాయి అది చెప్పి ఇంకా రకరకాలుగా బెదిరిస్తుంది. సో అందుకోసం దాంతో ఎందుకు వచ్చింది అని చెప్పేసి, మరి ఆవిడ దగ్గర ఏ ఆధారాలు ఉంటాయో మనకు తెలియదు, ఆవిడ దగ్గర ఏ సీక్రెట్ ఉంటాయో మనకు తెలియదు. కానీ ఆ ఆధారాలను బయట పెడతానని బెదిరించేస్తూ, సో అందుకు ఎందుకు వచ్చిందని చెప్పి ఖచ్చితంగా టికెట్ ఇస్తే ఇవ్వచ్చు, దాంట్లో సందేహపడే అవసరం లే. తర్వాత రోజా రేవంత్ రెడ్డి యాక్సిడెంటల్ సీఎం కాదు, ఆమె ఎవరి దగ్గర పనిచేస్తుంది, ఆయన యాక్సిడెంట్ సీఎం. రేవంత్ రెడ్డి గారు ఫైటర్. రేవంత్ రెడ్డి గారు ఫైటర్, పోరాడైన యోధుడు. భారతదేశంలో ఇట్లాంటి యోధులు చాలా తక్కువ మంది ఉంటారు. ఈయన యోధుడు. ఈయన పోరాడి కష్టపడి తనేందు నిరూపించుకొని ముఖ్యమంత్రి పదవి తెచ్చుకున్నాడు. యాక్సిడెంటల్ సీఎం అయితే ఏమంది, నాన్నగారు చనిపోతేనో, నాన్నగారు వారసత్వం వస్తేనో. మీరు చెప్పింది మాత్రం ఖచ్చితం వాస్తవం. తర్వాత హైలైట్ గా ఉంటుంది చూడండి. తర్వాత మాటలో మీకు బాగా ఎవరైనా నీలాగా పులుసు వండి పెడితేనే వస్తుంది. నువ్వు పులుసు వండి పెట్టావు కాబట్టి నువ్వు పులుసు పాపవు. నువ్వు వదిలే, నువ్వు పులుసు పాపవి. నువ్వు కేసీఆర్ గారికి చేపల పులుసు వండి పెట్టావు కదా, సో నువ్వు పులుసు పాపవి అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. పులుసు పాప అంటే ఇంకో పాప కూడా ఉంది, పులుసు పాప అని. నువ్వు రేపు మాకు మాజీ అవుతావు, ఆ మాజీ ఈ మాజీ కలిసి పెట్టి ఇక్కడ వచ్చి జబర్దస్త్ ప్రోగ్రామ్ చేసుకుంటా, పగల జబర్దస్త్ షూటింగ్, నైట్ పూట ఏమో మాజీలు కలిసి తాజా కేజీలు తెచ్చుకొని అదే పగల ఎట్టా ఓడిపోతావు నువ్వు. ఇప్పుడు ఎలాగ ఓడిపోతావు, రేపు ఓడిపోయిన తర్వాత మీ మాజీలు కలుసుకుని పగల రికార్డింగ్ డాన్సులు, అలాగే నైట్లలో పబ్బులలో ఇలా నాగిని డాన్సులు ఇలాగా వేసుకుంటావు నువ్వు అని చెప్పి మాట్లాడుతున్నారు బండ్ల గణేష్ గారు. అదే కాకుండా బండ్ల గణేష్ గారు గతంలో రోజా గారు ఒక డెబిట్లో రోజా గారిని నిన్ను పండబెట్టాను ఆయన దగ్గర అని చెప్పి మాట్లాడటం జరిగింది. రోజా గారు ఆ రోజు బండ్ల గణేష్ గారిని, అవును నువ్వు అమ్మాయిని బండ పెడతావంటే, అవును నిన్నే బండ పెట్టానని చెప్పి మాట్లాడారు బండ్ల గణేష్ గారు. మళ్ళీ చాలా రోజుల తర్వాత ఈరోజు ఈ మాదిరిగా మాట్లాడుతున్నారు బండ్ల గణేష్ గారు. అంతేగాని మా ముఖ్యమంత్రి అనే స్థాయి నీది కాదమ్మా తల్లి, నువ్వు ఇది స్థాయి కాదు, నువ్వు ఐటమ్ రానివి, నువ్వు ఐటమ్ లానే ఉండు. ఐటమ్ రానంటే ఐటమ్ అర్థమవుతుంది. మీరు రోజా గారు జబర్దస్త్ గబ్బు రోజా నిన్నే అనింది ఐటమ్ రాణిని. ఐటమ్ రాణిని బేసిక్ ఎవరిని అంటారు తెలుసా? రోడ్ల మీద వ్యభిచారం చేసుకునే వాళ్ళని ఐటమ్ గర్ల్స్ అని పిలుస్తుంటారు.
అరే పలానా దగ్గర ఐటమ్ కాల్ ఉంది అని చెప్పి పిలుస్తుంటారు. బేసిక్గా చెప్తున్నా, నేను వాళ్ళని కించపరచాలని నా ఉద్దేశం నాది కాదు, కానీ చెప్తున్నా. ఐటమ్ కాల్ ఉందరా, ఆవిడ రేట్ అంతరా, దాని రేట్ అంతరా, ఐటమ్ కాల్ రేట్ అంతరా అని చెప్పి మనం బేసిక్గా మాట్లాడుతుంటాం. అలాగా ఇప్పుడు ఈవిడిని ఐటమ్ గాల్ అని వేసాడు బండ గణేష్ గారు. అంటే ఐటమ్ గాల్ కంటే అర్థం అది, ఐటమ్ గాల్ అంటే. సో జబర్దస్త్ రోజా వ్యభిచారం చేసుకునే ఒక అంత నేను అంటలేదు, బండ్ల గణేష్ గారు అలా అంటున్నారు. మరి దీనికి సమాధానం మన జబర్దస్త్ రోజా గారు, మన గబ్బు రోజా గారు ఏం చెప్తారో మరి వేచి చూడాలి. సరే అయితే ఏదైనా కానీ మీరు అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. రాబోయే రోజు ఈ సభ జరిగి కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిదని కోరుకుంటున్నాను. జై హింద్.